టీనే న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని అటవీ భూమిపై వివాదం చర్చనీయాంశంగా మారింది. ఉపాధి హామీ పథకం కింద నాటిన చెట్లున్న భూమిని తనదే అని ఒక వ్యక్తి చెప్పడంతో ఆ విషయం మీడియాలో ప్రచారంగా మారింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సిరికొండ తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, ఎఫ్ఆర్ఓ నర్సింగ్రావు కలిసి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. విచారణలో ఆ భూమి ప్రభుత్వానికి చెందిందని, అటవీ భూమి అని అధికారులు స్పష్టం చేశారు. అలాగే చెట్లకు నీళ్లు పోయడానికి నియమించిన వాచర్ను మార్చి స్థానిక వ్యక్తిని నియమించాలని సూచించారు. అటవీ ప్రాంతంలో అల్లనేరేడు, సీతాఫల్ వంటి మొక్కలను పెంచాలని అధికారులకు సూచించారు. ఇలాంటి విషయాలపై తప్పుడు ప్రచారం చేయకుండా ఉండాలని అధికారులు సూచించారు. జిల్లా సిరికొండ మండల ఈ యొక్క అటవీ భూమిలో ఉన్నాం మనము. అంగడ్ బజార్ అనే ఈ ప్రదేశంలో నిన్న జరిగిన ఈ యొక్క ఏవైతే పత్రికలు ఉన్నాయో ఆ పత్రికలలో ఇక్కడ ఇది రెవెన్యూ భూమా మరియు ఫారెస్ట్ భూమా అనే దాని మీద సందిగ్ధంలో ఇక్కడ ఒక వ్యక్తి చెట్టు పెట్టడం జరిగింది. ఇది ఈరోజు పరిశీలించడానికి తహసీల్దార్ ఆర్ రవీందర్రావు మరియు ఎఫ్ఆర్ఓ కె నర్సింగరావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇది నిజంగా ఇది ఫారెస్ట్ భూమి అని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. ఇది ఈజీఆర్ఆర్ కింద ఇక్కడ చెట్టు నాటడం జరిగిందని వారు ఇక్కడ వచ్చి పరిశీలించి వారు తెలిపారు. వారి మాటల్లో విందాం మనం. ప్రజానీకానికి, పాత్రికేయ మిత్రులకు అటవీ శాఖ తరఫున నమస్కారం. అయితే నిన్నటి నుండి వార్తాపత్రికలలో, యూట్యూబ్ ఛానల్లో సిరికొండ శివార్లో అటవీ భూమి కబ్జాకు గురైందని, ఇంకా పందిమడుగు వారు కబ్జా చేసినారని ఆరోపణలు చేయడం జరిగింది, వార్తలు ప్రచురించడం జరిగింది. అది అవాస్తవము. దానిలో భాగంగా ఈరోజు గౌరవ తహసీల్దార్ గారు మరియు గౌరవ ఎంపీడీఓ గారు మేము ఉమ్మడిగా ఆ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత ఇది కంప్లీట్గా ఫారెస్టే. ఇందులో ఏ విధమైన ఆర్ఓఎఫ్ఆర్ కింద ఎవరికి కూడా హక్కులు కల్పించలేదు. హరితవనాలు అనే కాన్సెప్ట్ కింద మంకీస్ ఫుడ్ కోర్ట్స్ కింద మన ఫ్రూట్ బేరింగ్ పండ్లనిచ్చే మొక్కలను నాటాలనే ఉద్దేశంతో ఇక్కడ పని ప్రారంభించడం జరిగింది. సో కాబట్టి అడవిలో వరిగే పండ్ల మొక్కలే నాటాలని చెప్పి ఎంపీడీఓ గారిని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అవే మొక్కలు నాటే ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ ఏ విధమైన కబ్జా జరగలేదు. ఆ కబ్జా జరిగిందని వచ్చిన వార్తల్ని మా అటవీ శాఖ తరఫున ఖండిస్తున్నాం. సిరికొండ మండలంలో నిన్న ప్రజాజ్యోతి, ప్రజా శంకారావం, ఆంధ్రప్రభ తదితర పేపర్లు మరియు యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఒక ప్రచారం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఉన్న పందిమడుగు రూట్లో ఉన్న ఫారెస్ట్లో మనం ఈజీఎస్ తరఫున 450 నుంచి 80 మొక్కలు నాటినాము. అప్పుడు దానికి ఇక్కడ వాచర్గా చేసేదానికి మొక్కకు ₹3 మాత్రం చెల్లించడం జరుగుతుంది. అయితే నిన్న వచ్చిన వార్త మాత్రం 6,000 చెల్లిస్తున్నారు అన్నారు. అతను మళ్ళా ఇక్కడ ఎవరైతే వాచర్ ఉన్నాడో అతను ఈ భూమి నాదే అని అన్నాడని తెలిసింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసినాం. నేను, తహసీల్దార్ సార్, రెవెన్యూ తరఫున, ఫారెస్ట్ తరఫున ఎఫ్ఆర్ఓ నాగరావు సార్ వచ్చిండ్రు. మేమందరం పంచాయత్ సెక్రటరీలు, ఇతర ఎఫ్ఏలు అందరు వచ్చి ఇక్కడ చూస్తే ఇది ప్యూర్లీ ఫారెస్ట్ ఉంది. అయితే ఏరియా మాత్రము సిరికొండకు వస్తుంది. మనం ఏం చేసామంటే పందిమడుగు అనుకున్నప్పుడు పందిమడుగు విలేజ్ అతను వాచర్గా పెడితే అతను ఈ భూమి నాది అని చెప్పడం జరిగిందని కంప్లైంట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఇది మొత్తానికి ఫారెస్ట్దే ఉంది. ఇప్పుడు రేపటి నుండి వాచర్గా అతను తొలగించి సిరికొండ గ్రామానికి చెందిన వ్యక్తిని పెట్టి ఈ భూమి ఎవరిది కాదు అని తెలియజేస్తున్నాను ఈ మీడియా ముఖంగా. కాబట్టి దీన్ని ఇంతటితో ఈ ప్రచారాన్ని ఖండించగలరని, ఆపేయగలరని కోరుతున్నాను. నిన్న సాయంకాల సమయం నుండి వివిధ ఛానళ్ళ ద్వారా మరియు పత్రికల ద్వారా వచ్చినటువంటి వార్త ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్ లోపల ఈజీఎస్ కింద కొన్ని చెట్లను, మొక్కలను నాటించితే ఆ చెట్ల యొక్క సంరక్షించడానికి గురించి ఒక వ్యక్తిని ఈజీఎస్ ద్వారా నియమిస్తే అతను ఈ భూమి నాదే, ఇది నాకు ఆర్ఎఫ్ఆర్ఓ చట్టం ప్రకారం నాకు పట్టా ఇచ్చినట్టుగాని ప్రచారం జరిగిందని మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఇటు విషయమై నేను మరియు మా ఎంపీడీఓ గారు
ఎఫ్ఆర్ఓ గారు వచ్చి ఈ చూస్తుంటే ఇది కంప్లీట్ ప్యూర్లీ ఫారెస్ట్ ల్యాండ్. ఇది ఎవరికి ఎప్పుడు కూడా ఆర్ఎఫ్ఆర్ఓ కింద కానీ ఏదైనా కానీ పట్టాలు ఇచ్చింది కాదు. ఇది ప్రభుత్వ భూమి మరియు ఫారెస్ట్ భూమి కాబట్టి ఇందులో పెట్టిన ప్రతి చెట్టు ప్రతి మొక్క కూడా ప్రభుత్వానికి చెందినది ఉంటుంది. ఈ జరిగినటువంటి ఈ దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మన అర్థవనాలు గైడ్ లైన్స్ ఏం లేదు, మనం గైడ్ లైన్స్ ఫ్యూచర్ కోసం చేసినాయి ఇవి. ఇక్కడ జామ అయితే ఇంకొకటి అంటే సార్ నెక్స్ట్ ఎవరు చూస్తారు, జామ వద్దు సార్, నిమ్మ కూడా వద్దు. సరే నాటినాయి అంటే మనం వాటి పీక్తే బాగుంటది కాబట్టి ఉండని. సీతాఫలం సార్, సీతాఫలం కూడా అల్లనేరేడు, ఇంకొకటి ఏంటంటే సార్ ప్రతి ఫ్రూట్ బేరింగ్ ప్లాంటేషన్ కూడా బ్రౌజబుల్, అంటే మేకలు పశువులు తింటాయి. మన ఫ్రూట్ బేరింగ్ ప్లాంటేషన్ ఫారెస్ట్ లో సక్సెస్ కావడానికి ప్రధాన కారణం అదే. సీమచింత కూడా పెట్టచ్చు సార్, జిలేబీ కూడా పెట్టచ్చు. మీరు ఇది పెట్టిన కాడ జంగ్లీ జిలేబీ పెట్టేసేరి, అది ముళ్ళ చెట్టే ఇది ముళ్ళ చెట్టే కలిసిపోతుంది. అలాగ అట్లా వస్తుండో బాబు ఇది నీ పట్టా అన్నమాట నువ్వు ముగ్గురు డిపార్ట్మెంట్ ఇబ్బంది పెడుతున్నావు. ఎంపీడీ సార్, నెంబర్ సార్, మమ్మల్ని పట్ట ఉంది నీ పట్టా ఉంటే చూయించు. ఇది సిరికొండ ఏరియా కిందకి వస్తుంది కదా, రేపటి నుంచి నేను తీసేసేయండి. ఇంకో అసలు సిరికొండకి వెళ్ళిపెట్టుంది ఒక్కొని. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మా మాట మాట్లాడేసరికి సిరికొండలో మా మీద పడ్డారు, పందిమడగలు వచ్చి మా చివరి ఎట్లా కబ్జా చేస్తారని. పేపర్ ప్రకారం చట్ట ప్రకారం వచ్చేది ఉంటే నీకు సదుపాయం కలుగా చేస్తుంది. అంతేగాని నువ్వు ఇట్లా అందరి మీద బురద వెళ్ళకూడదు. సర్వే చూపించింది ఫైనల్ కాదు, పాస్బుక్ కాదు, మొత్తం అంతే చేసాము. ఇది సర్వే చెప్తున్నా, ఇప్పుడు మనం మొన్న చేసిన ప్రజాపాలన సార్. ఇంకోటి అంటే ఇప్పుడు ఇది జామ ఒక్కటి చూపి 3-4 రకాలు పెట్టిండ్రు కదా, ఒకటే రకం. ఫ్యూచర్ కోసం చేసినాయి ఇవి. ఇక్కడ జామ అయితే ఇంకొకటి అంటే సార్ నెక్స్ట్ ఎవరు చూస్తారు, జామ వద్దు సార్, నిమ్మ కూడా వద్దు. సరే నాటినాయి అంటే మనం వాటి పీక్తే బాగుంటది కాబట్టి ఉండని. సార్ సీతాఫలం కూడా అల్లనేరేడు, ఇంకొకటి ఏంటంటే సార్ ప్రతి ఫ్రూట్ బేరింగ్ ప్లాంటేషన్ కూడా బ్రౌజబుల్, అంటే మేకలు పశువులు తింటాయి. మన ఫ్రూట్ బేరింగ్ ప్లాంటేషన్ ఫారెస్ట్ లో సక్సెస్ కావడానికి ప్రధాన కారణం అదే. సీమచింత కూడా పెట్టచ్చు సార్, జిలేబీ కూడా పెట్టచ్చు. మీరు ఇది పెట్టిన కాడ జంగ్లీ జిలేబీ పెట్టేసేరి, అది ముళ్ళ చెట్టే ఇది ముళ్ళ చెట్టే కలిసిపోతుంది.